రే 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 ఆత్మాలు మీరే చెప్తారా సబ్స్క్రైబ్ నోటు? ఈసారి నేను చెప్తా. ఓకే. అందరూ వాడతారు కరెన్సీ నోటు, వీడియో కింద ఉంది సబ్స్క్రైబ్ నోటు. వహవా వహవా గుళ్ళో కొడతారు గంట, సబ్స్క్రైబ్ నోట్ పక్కన ఉంది చిన్న గంట. వహవా వహవా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో స్టార్ట్ చేయి. వీళ్ళకన్నా బాగా చెప్పేసాను కుళ్ళి అదవలకి. భారీ వరదల కారణంగా విజయవాడలో మునిగిన లోతట్టు ప్రాంతాలు. వెల్కమ్ బ్యాక్ టు అబ్బా అబ్బా అబ్బా. ఇరే ఏంట్రా ఎంత కొంప కొడుతుంది? సార్ మన ఛానల్ పేరు ఏంటి సార్? ఎవరైనా సరే అబ్బా అనుకోవాలని 4 నెలల నుంచి ఉతకలేదు. సర్లే. భారీ వర్షాల కారణంగా భీమవరంలో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగి జలమయమయ్యాయి. కావున బయటికి రాకుండా బిర్యానీ తినిపోద్దామని చెప్పి స్థానిక అధికారులు తెలిపేశారు. మీకే మీరు బాగానే చెప్తారు. బిర్యానీ స్మెల్ చూసి 2 నెలలు అయిపోతుంది. ఏటి పర్లేదు, 10 రూపాయలకి దమ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ వస్తుంది. మీరు దాన్ని చూసి చూడగానే అబ్బా అని అంటారు. 10 రూపాయలకి దమ్ బిర్యానీయా? నాట్ ఆన్లైన్ పేమెంట్ కాదు, సిఓడి కూడా అవైలబిలిటీగా ఉంది. అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ముందు ఆర్డర్ పెట్టుకోండి, బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు మీ అబ్బా టీవీ చూస్తే అబ్బా అబ్బా అనుకోండి. నాన్నగారు ఏంట్రా? ఒక్క 10 రూపాయలు అంటే ఇవ్వండి నాన్నగారు. దేనికిరా 10 రూపాయలు? దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామని. 10 రూపాయలకి బిర్యానీ ఎవడెత్తున్నాడు రా ఈ రోజుల్లో? అబ్బబ్బా టీవీలో యాంకర్ ఎత్తున్నాను నాన్నగారు. ముందు మీరు 10 రూపాయలు ఇవ్వండి. నాకెందుకో నమ్ముద్ది వేయట్లేదురా. ఏంటి నాన్నగారు, న్యూస్ ఛానల్లో చెప్పినా నమ్మరా? సర్లే, గవర్నమెంట్ 10 రూపాయలకి ఇస్తుందేమో. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకో. 30 రూపాయలు దేనికి నాన్నగారు? ఎరా, మేము మనుషులమే, మాకు బిర్యానీలు గట్ట తినాలనిపించదా? మీ అమ్మకే నాకు కూడా ఆర్డర్ పెట్టు, ఒక లెగ్ పీస్ ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పు. ఏంటి అంకుల్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ లని మాటలు వినిపిస్తున్నాయి? అబ్బా ఏంటి ఆయనకి వచ్చారా? వెళ్ళొచ్చారంటే అబ్బాయి అదేం లేదురా, బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు అంటే ఆరోగ్యాలు పాడైపోతాయి, ఇది తినకూడదని చెప్తున్నాను. ఈ లోపు మీరు వచ్చారు. మరి నాకేంటి లాస్ట్ లో ఆర్డర్ పెట్టమని పడింది. ఏంటి ఇలా తగులుకున్నాడు? సర్లే అంకుల్, ఇవాళ టింకేడు బర్త్డే, పార్టీకి పిలుద్దాం అనుకున్నాం. మీరు ఎలాగో బిర్యానీలు గట్ట తినరు కదా, చల్లగా మజ్జిగనం తినేసి మంచం మీకు బొచ్చండి పదరా. మావా ఈ రోజు నీ బర్త్డే. ఈ రోజే ఎరా టింక్, ఈ రోజే కదా. ఇదేంటి ಎಲ್ಲరికి ఇచ్చాడు? ఈ రోజే మావా. ఓ హ్యాపీ బర్త్డే మావా. నిజమా? హ్యాపీ బర్త్డే టింకు. పార్టీ ఎక్కడా? ఎంతక్కడ ఎవరో బిర్యానీలు తినకూడదు అన్నారు. బర్త్డే పార్టీ అన్నాం అంటే తింటారన్నమాట. బేషుగ్గా అయితే ఆర్డర్ పెట్టేయండి. నేనెందుకు పెడతాను ఆర్డర్? అంకుల్ ఇక్కడే మీరు బాత్రూమ్ సంఖ్యలో కాల్ వేశారు. ఇవాళ టింకెడ్ బర్త్డే కాదు, చీకట్లో బాగానే వేసాను, అది కరెక్ట్గా వెళ్ళి సెంటర్ లో దిగింది. మేము ఎక్కడ తినేస్తామని ఆరోగ్యం అనారోగ్యం అంట. అంటే మీరు తింటానంటే నా జేబుకు బొక్కడిపోద్దని అలా అన్నారా? అబ్బా నాన్నగారు 10 రూపాయలే కదా, ఎంత తిన్నా 100 రూపాయలు కూడా దాటదు. అంతే అంటావా? సర్లే కానీ. అయినా ఏంటి మావా ఇద్దరు సడన్ గా వచ్చారు? ఈడింట్లోకి మా ఇంట్లోకి వాటర్ వస్తే మావా. ఆ వాటర్ తో పాటు పాములు, కప్పలు, తేళ్లు, చెర్లు, వానపాములు, పెద్దల పాములు, వాట్ నాట్ ఎంటైర్ సీ ఫుడ్ ఇంట్లోకి వచ్చేసిందిరా. ఒకడైతే అక్కడే చేపలు పట్టుకుని అక్కడే వండుకొని తినేస్తున్నాడు రా. అలా ఉంది అక్కడ పొజిషన్. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఆర్డర్ వచ్చేసినట్టుందిరా. ఎస్ కమింగ్. యువర్ ఆర్డర్. ఇదిగో భయ్యా 50 రూపీస్. సార్ డెలివరీ ఛార్జెస్ ఇవ్వలేదు సార్. మళ్ళీ ఇదో బొక్క మాకు. ఎంత? ఇంకా 40 రూపీస్ వస్తాయి సార్. 40 రూపాయలా? ఇలాగే దుబ్బెత్తున్నారా కస్టమర్ల దగ్గర అమౌంట్లు? నేమను అలా అయితే బాక్స్ ఇచ్చేయండి, రిటర్న్ వెళ్ళిపోతాను. అమ్మో మళ్ళీ ఇప్పుడు ఇది ఇచ్చేస్తే తక్కువ రేటుకి రాదేమో. ఏంటి అక్కడ? ఏం లేదు నాన్నగారు. సర్లే తీసుకో. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. అరే మావా బిర్యానీ వచ్చేసిందిరా. చూసుకుంది చాలు, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను కానీ దానికన్నా ముందు ఒక చిన్న ప్లేయర్ చేయాలి. ప్లేయరా? ఎస్. ఆప్షనల్ మ్యాండేటరీయా? ఇట్స్ ఎన్ ఆర్డర్. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేయి. హే ప్రభు, ఏ కూపన్ కూడా అడగకుండానే బిర్యానీని డిస్కౌంట్ లో ఇచ్చావు. హే ప్రభు, ఏ కూపన్ కూడా అడగకుండానే బిర్యానీ డిస్కౌంట్ లో ఇచ్చావు. ఏ గడ్డి తిన్నా అరిగిపోయే జీర్ణ శక్తినిచ్చావు.
ఏ గడ్డి తిన్నా అరిగిపోయే జీర్ణ శక్తినిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా ఈ ఇద్దరు వరద బాధితులకి బిర్యానీ పెట్టే గొప్ప మనసునిచ్చావు. ఇది మీరు చెప్పక్కర్లేదు. ఆ బిర్యానీలో ప్రతి పీసు లెగ్ పీస్ అయ్యేలా చూడు స్వామి. ఈ బిర్యానీలో ప్రతి పీస్ లెగ్ పీస్ అయ్యేలా చూడు స్వామి. 5 minutes later. అయిపోయిందని స్కూల్లో లంచ్ ప్లేయర్ ఓపెన్ చేయి. చెయ్యి నీ కకృతుల కుర్కిరే బిర్యానీ అని చెప్పి చిన్నపిల్లలు తినే పెడతావా? రే శుభ్రంగా గ్యాలం వేసుకుంటే ఇంటికాడ బోల్డని చేపలు పడేరా. బిర్యానీ అని చెప్పి ఎలాంటివి పెడతావా? నువ్వే కూర్చొని నిన్ను బదరా పోదాం. రే నాకు ఉంచండి, తక్కువకి వచ్చింది కదా అని మొత్తం తినేకండి. ఆ? మొత్తం మీకే వచ్చి తినేయండి. ఒరే ఒరే మా నాన్నకి చెప్పకండి రా, బెండి తీసేస్తాడు. లేస్ మాకింత అవమానం జరిగే చెప్పకుండా ఎలా ఉంటాం రా. యారా చికెన్ ముక్కలు తక్కువ వేసాడా వెళ్ళిపోతున్నారు? బిర్యానీ తక్కువైందో ముక్కలు తక్కువైందో మీరే చూడండి. ఆ? ఏంట్రా ఈ అంటే నాన్నగారు రత్నం ఆ కొత్త లెదర్ బెల్ట్ అందుకో. నాన్నగారు నాదేం తప్పలేదండి, ఆ టీవీ న్యూస్ లో చెప్తేనే పెట్టాను. ఆడు చెప్తే మాత్రం నీకైనా తెలివి ఉండాలి కదరా. అదేంటా అని పెట్టి న్యూస్ ఛానల్ పెట్టాడు, కాల్ చేయి. ఈవేళ నేను పెడతాను ఆడికి బిర్యానీ. అరే బేవర్సనా కొడక, పొద్దు పొద్దున్నే బిర్యానీ పేరు చెప్పి 90 రూపాయలు బొక్కెట్టిచ్చావు కదరా. నా ఫోన్ కి ఫోన్ పే చేస్తావు, ఇంటికి మనీ ఆర్డర్ చేస్తావు నీ ఇష్టం. 24 గంటల లోపు నా మనీ నా దగ్గర ఉండాలి. నా అడ్రస్ రాసుకో, సత్తిబాబు, భీమవరం, రెస్ట్ హౌస్ రోడ్ నియర్ ఫిష్ మార్కెట్, ద గ్రేట్ సన్ ఆఫ్ మిలిటరీ మంగయ్య. లేట్ చేసే కొద్దీ నీ ఆయువు దగ్గర పడినట్టే. నువ్వు డబ్బులు పంపే వరకు ఐఎమ్ వెయిటింగ్. ఏంటంకుల్ యావేశం? ఆడు గాని డబ్బులు ఇవ్వకపోని నా ఆవేశం కాదు, నా రాచకం అంటే ఏంటో చూపిస్తా. ఈయన ఇప్పుడు ఈ 90 రూపాయలకు మటర్లు చేసేలా ఉన్నాడు. అయినా సిమ్ ఎవరి పేరు మీద ఉందిరా? ఇంకెవరి పేరు మీద? నా పేరు మీదే. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏంట్రా మీ బాబు తిట్లకి రేపొద్దున ఢిల్లీ కేసేత ఫస్ట్ తీసుకెళ్ళిపోయింది నిన్నే. వెల్కమ్ బ్యాక్ టు అబ్బా అబ్బా అబ్బా. ఇప్పుడే అందేసిన తేనె లాంటి తాజా వార్త. భీమవరంలో కొన్ని ఏరియాలని రెడ్ లైట్ ఏరియా సరే రెడ్ జోన్ ఏరియా ప్రకటించారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూసేద్దాం. అరే అరే మన ఏరియారా, మొత్తం మునిగిపోయింది. అమ్మో అక్కడ వాటర్ తగ్గేదాకా ఇంకెక్కడ ఉండడమే మంచిది. ఎక్కడ వాటర్తో నిండిపోయింది కదా, మీరేం చేస్తారులే. సర్లే తగలడండి. వనొచ్చినంటే ఒరే ఒరే ఎక్కడికి రా? మన ఏమైనా పెద్ద ప్యాలెస్ అనుకుంటున్నారేమో. ఇందాకడే కదా ఇద్దరు వరద బాధితులు వచ్చారు, అందుకే మేడపైకి వెళ్ళిపోతున్నాం. సర్లే వెళ్ళండి. బాయ్ అంకుల్. హాయ్ అంకుల్, ఇవాళ సడన్ గా వచ్చామని చెప్పి సాంబార్తో సరిపెట్టేశారు. అండర్స్టూడ్, ఇట్స్ ఓకే. బట్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి 2 కోడిగుడ్లు, ఒక పెసరట్టు, ఒక మినపట్టు, ఒక రవ దోశ, కుదిరితే ఒక ప్యూర్ బఫెలో మిల్క్ ఒక గ్లాస్. మార్నింగ్ కి అరేంజ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ గురించి ఆలోచిద్దాం. ఉంటాను అంకుల్, బాయ్, గుడ్ నైట్. ఆఖరికి నా కొంపెలా సత్రం అయిపోయింది అనమాట. వెళ్ళండి వెళ్ళండి. అరే మావా, అలా సుక్కల్లో సొత్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే చుక్కల్లో కెక్కినాడు చక్కనాడు ఆ సాంగ్ గుర్తొస్తుంది మావా. చెయ్యి నీ అబ్బా, కళా పోషణ లేదు, ఏమీ లేదు నీ బతుకు. ఎరా బూచి, నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఆ చొక్కలను చూస్తా చొక్కేసుకోవాలని ఉందిరా.
అరేంజ్ చేస్తావా? చెయ్యి నీ ఎంకమ్మ ఎలా తయారయ్యారేంట్రా? అరే మావా, తోక చుక్కలను చూసి కోరికలు కోరుకుంటే నిజమవుతాయంటారు, నిజమేనా? అలాంటివి అయితే అదిగో భూమి పుట్టక ముందు పుట్టాడు ఆ బూచిగాడు అన్న అడుగు. అలాంటివి ఉండవే. అలా అయితే నీ పాడి మహేష్ బాబులో అయిపోవాలి. చిన్నప్పటి నుంచి కోరుకొని కోరుకొని ఆఖరికి ఇలా తయారైంది. అది నిజమేలే. రే, 3 చుక్కలు కదులుతున్నాయేంట్రా? అవును మావా. అరే పక్కనే ఉన్న గ్రౌండ్ లోకి వెళ్తుందిరా, పదండి. అరే ఆ గ్రౌండ్ లోకి ఎవరు వెళ్ళారా? అయితే నువ్వు రాకు. రే రే, సర్లే వస్తున్నా నాకు. ఏంటి మావా ఇది ఎంత ఉంది? ఏమో మావా.